ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. గిరిజన యువతకు కూటమి ప్రభుత్వం ఒక తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. గిరిజనుల హక్కులు, ఉద్యోగ అవకాశాల పరిరక్షణకు అత్యంత కీలకమైన జీవో నంబర్ 3 పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఉన్నత స్థాయి సమీక్ష జరిపి జీవో నంబర్ 3 పునరుద్ధరణపై కీలకమైన హామీ ఇచ్చారు. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల హక్కుల పరిరక్షణ, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. గిరిజనులకు ఎంతో కీలకమైన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గిరిజన సంక్షేమ కమిషనరేట్లో మంత్రి సంధ్యారాణి జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గిరిజనుల హక్కులు, ఉద్యోగ అవకాశాల పరిరక్షణకు అత్యంత కీలకమైన ఈ జీవో పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికి సంబంధించిన న్యాయ, పరిపాలనా అంశాలతో పాటు న్యాయ నిపుణులు, గిరిజన సంఘాలు, ఐటీడీఏల అభిప్రాయాలపై సమగ్రంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జీవో నెంబర్ 3ని పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ గిరిజనులు ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అసలు జీవో నెంబర్ 3కి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి 100% ఎస్ అంటున్నారు, ఆయన ఒప్పుకుంటున్నారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఒకసారి సుప్రీంకోర్టులో పోయిన తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకుంటాము, లాలో ఏ విధంగా ఉంది, రాజ్యాంగంలో మాకున్న హక్కులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూసుకోకుండా పెట్టినట్టయితే, తొందరపాటు చర్యలు చేస్తే మళ్ళీ ఒకవేళ పోతే మళ్ళీ మేము కోర్టు ముందుకు వెళ్ళలేము. మళ్ళీ మా ఆదివాసీలు అనాథలైపోతారు, ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 3ను తీసుకొచ్చింది. ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ 100% అక్కడి స్థానిక గిరిజనులకే కేటాయించాలనేది ఈ జీవో ముఖ్యోద్దేశం. అయితే ఈ 100% రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని కొట్టేసింది. అప్పట్నుంచి ఈ జీవో 3కి ప్రత్యామ్నాయం చూపించాలంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. తమ హక్కులను పరిరక్షించేలా ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని లేదా మరో చట్టం చేయాలని, గత ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని పట్టుపడుతున్నారు. పాడేరులో ఇటీవల ఆందోళన చేశారు. ఏకంగా 11 మండలాల నుంచి వేలాదిగా గిరిజన యువతీ యువకులు తరలి రావడంతో పాడేరు రణరంగంగా మారింది. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో తేవాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో మన్యాన్ని పూర్తిగా స్తంభింపజేస్తామని ఆదివాసీలు హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ఆదివాసీ సంఘాల సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై న్యాయపరమైన చిక్కులు రాకుండా రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది.